జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. 2019లో 151 సీట్లు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 అని ప్రతిపక్షం కూడా లేని స్థాయికి వెళ్లాలనుకున్నారు. కానీ సరిగ్గా 5 ఏళ్ల తర్వాత జూన్ 4న రిజల్ట్స్ చూస్తే అసలు ప్రతిపక్ష హోదా కూడా దక్కని విధంగా కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇది ఒక రాజకీయ క్రాష్ కాదు, ఒక ఎమోషనల్ కొలాప్స్. ఎంతో మంది నమ్మిన ప్రజలు చివరికి ఎందుకింత దారుణంగా తిరస్కరించారు? బటన్ నొక్కి లక్షల కోట్లు పంచినా ఎందుకు ఓట్లు పడలేదు? ఈ రోజు ఈ వీడియోలో రాజకీయ విశ్లేషణ జోలికి వెళ్లకుండా అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విషయాలేంటో పాయింట్ టు పాయింట్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ 2029లో జగన్ గారు మళ్ళీ పదవిలోకి వస్తారా లేదన్న పాయింట్ మీద కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లాంటి పెద్ద సిటీని కోల్పోయి ఏపీ జనాలు చాలా బాధలో ఉన్నారు. ఆ టైంలో చంద్రబాబు గారు అమరావతి అనే పేరుతో ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీని ప్లాన్ చేశారు. దీనికోసం అక్కడి రైతులు తమ ఫ్యూచర్ ని నమ్మి దాదాపు 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. 2019 ఎలక్షన్స్ ముందు జగన్ గారు కూడా అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఉండాల్సిందే అని చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే పవర్ లోకి వచ్చిన కొన్ని నెలలకే జగన్ గారు 3 రాజధానుల ప్లాన్ ని స్క్రీన్ పైకి తెచ్చారు. వైజాగ్, కర్నూలు, అమరావతి అంటూ 3 చోట్ల రాజధానులు పెడతామని అనౌన్స్ చేశారు. వినడానికి ఇది బాగున్నా ప్రాక్టికల్ గా చూస్తే ఇది పెద్ద మైనస్ అయింది. ఒక్క సిటీని కట్టడానికి పైసలు లేని టైంలో 3 సిటీలు ఎలా కడతారనేది జనాల ప్రశ్న. ఈ డిసిజన్ తో అమరావతి రైతులు రోడ్డెక్కారు. వేల రోజులు శాంతియుతంగా పాదయాత్రలు, ధర్నాలు చేశారు. కానీ గవర్నమెంట్ వారితో మాట్లాడాల్సింది పోయి రివర్స్ లో కేసులు పెట్టింది. వారిని పెయిడ్ ఆర్టిస్టులని అవమానించింది. ఇక వైజాగ్ లో చూస్తే క్యాపిటల్ వస్తుందనే పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ పెరిగిపోయిందని టాక్ వచ్చింది. కర్నూలు ప్రజలకు కూడా హైకోర్టు విషయంలో ఒక క్లారిటీ లేకుండా పోయింది. 5 ఏళ్ళు అయిపోయేసరికి ఏపీకి ఇది అని చెప్పుకోవడానికి ఒక పక్క రాజధాని కూడా లేకుండా పోయింది. కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. ఐటీ జాబ్స్ రాలేదు. రాజధాని లేని రాష్ట్రం అని పక్క రాష్ట్రాల వాళ్ళు ఎగతాళి చేస్తుంటే ఏపీ యువతలో జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోయింది. చాప్టర్ 2 గ్రౌండ్ రియాలిటీ క్రైసిస్. లీడర్లు స్టేజ్లెక్కి పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు, కానీ కామన్ మ్యాన్ కి కావాల్సింది డైలీ లైఫ్ ప్రశాంతంగా సాగడం. జగన్ పాలనలో ఈ గ్రౌండ్ లెవెల్ విషయాలే దారుణంగా దెబ్బతిన్నాయి. మెయిన్ గా 3 ప్రాబ్లమ్స్ జనాలకి బాగా ఫ్రస్ట్రేషన్ తెప్పించాయి. అవేంటంటే ఇసుక, లిక్కర్ మరియు రోడ్లు. ఫస్ట్ ఇసుక విషయం చూద్దాం. పవర్ లోకి రాగానే పాత ఇసుక పాలసీని మార్చేశారు. దాంతో నెలల తరబడి రాష్ట్రంలో ఇసుక దొరకడమే గగనమైపోయింది. ఇసుక లేకపోవడంతో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం ఆగిపోయింది. మేస్త్రీలు, కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఇలా దాదాపు 30 లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆ తర్వాత ఇసుక దొరికిన రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. సొంత ఇల్లు కట్టుకుందామనుకున్న మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది పెద్ద షాక్. సెకండ్, లిక్కర్. ఎలక్షన్స్ ముందు దశల వారీగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వమే షాపులు పెట్టి వైన్ అమ్మడం స్టార్ట్ చేసింది. బ్రాండెడ్ మద్యం మొత్తం తీసేసి ఎవరు ఎప్పుడు వినని కొత్త బ్రాండ్ తెచ్చారు. రేట్లు డబుల్ త్రిబుల్ అయ్యాయి. కానీ క్వాలిటీ మాత్రం వరెస్ట్ గా ఉండేది. అది తాగి చాలా మంది పేదవాళ్ళు హెల్త్ పాడు చేసుకున్నారు. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోకుండా ఓన్లీ క్యాష్ మాత్రమే వసూలు చేశారు. చివరి ఏడాదిలో ఎక్కడో కొన్ని షాపుల్లో యూపీఐ పెట్టినా అంతకుముందు 4 ఏళ్ల పాటు ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోకుండా కేవలం క్యాష్ మాత్రమే వసూలు చేశారు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయనే అనుమానం జనాల్లో బలంగా నాటకపోయింది. ఒక చేత్తో అమ్మ ఒడి అని డబ్బులు ఇచ్చి ఇంకో చేత్తో మొగడి తాగుడుతో లాగేసుకుంటున్నారని మహిళల్లో లోపల కోపం బాగా పెరిగిపోయింది. థర్డ్, రోడ్లు. ఏపీలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తేనే అర్థమైపోతుంది. రోడ్ల మీద గుంతలు కాదు, గుంతల మధ్యలోనే రోడ్డు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆటో డ్రైవర్లు, బైక్ నడిపేవారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ రోడ్లపై ప్రయాణించడానికి నరకం చూశారు. మేం అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాం కదా, రోడ్లు వేయకపోయినా జనాలు ఓట్లేస్తారు అనే గవర్నమెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ జనాలకి అస్సలు నచ్చలేదు. చాప్టర్ 3 పెన్షన్ మరియు అడ్మినిస్ట్రేషన్ నైట్ మేర్. జగన్ గారు తెచ్చిన సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలు మొదట్లో మంచి ఐడియాగానే
కనిపించాయి. ఇంటికే పెన్షన్ అండ్ రేషన్ రావడం బాగుంది, కానీ రోజులు గడిచే కొద్దీ ప్రతిపక్షాలకి సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం, స్కీమ్స్ కట్ చేస్తామని అనడం లాంటివి జరిగాయి. ఇంకోవైపు ఊర్లలో సర్పంచ్ల పవర్స్, ఫండ్స్ మొత్తం లాగేసుకోవడంతో లోకల్ లీడర్లకి వాల్యూ లేకుండా పోయింది. అయితే ఎలక్షన్స్ కి జస్ట్ కొన్ని రోజుల ముందు జరిగిన పెన్షన్ల ఇష్యూ వైసీపీకి పెద్ద మైనస్ అయ్యింది. ఎలక్షన్ కోడ్ వల్ల వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వడానికి వీల్లేదని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇక్కడ గవర్నమెంట్ స్మార్ట్ గా థింక్ చేయాల్సింది. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపించవలసింది పోయి పంతానికి పోయి వృద్ధులను, వికలాంగులను ఆ మండు టెండర్లో సచివాలయాల ముందుకు రప్పించింది. ఆ వేడి తట్టుకోలేక దాదాపు 30 మందికి పైగా ముసలి వాళ్ళు చనిపోయారు. దీనికి చంద్రబాబే కారణమని వైసీపీ లీడర్లు టీవీల్లో ప్రచారం చేశారు. కానీ జనాలు మీ దగ్గర అంతమంది స్టాఫ్ ఉండి కూడా కేవలం పాలిటిక్స్ కోసం, సింపతి కోసం మమ్మల్ని ఇలా ఎండల్లో నిలబెట్టి చంపుతారా అని తిరగబడ్డారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ తో వైసీపీకి ఉన్న కొద్దిపాటి సానుభూతి కూడా కోపంగా మారింది. చాప్టర్ 4 పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్. 2024 ఎలక్షన్ రిజల్ట్స్ ని ఒక్క మాటలో చెప్పాలంటే అది పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన పొలిటికల్ సునామీ. 2019లో వైసీపీ అంత పెద్ద మెజారిటీతో గెలవడానికి మెయిన్ రీజన్ టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసి ఓట్లు చీలిపోవడమే. ఈ పాయింట్ ని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా క్యాచ్ చేశారు. వైసీపీ మంత్రులు, లీడర్లు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా చాలా దారుణంగా ట్రోల్ చేశారు. దత్తపుత్రుడు అన్నారు, ప్యాకేజీ స్టార్ అన్నారు, ఆయన పర్సనల్ లైఫ్ ని రోడ్డుకు తెచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ వాటన్నిటిని భరిస్తూ ఒక్కటే గోల్ పెట్టుకున్నారు, యాంటీ వైసీపీ ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను. చంద్రబాబు గారిని అరెస్టు చేసిన టైంలో రాజమండ్రి జైలు బయట పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన అలియన్స్ డిసిషన్ ఏపీ పాలిటిక్స్ ను టర్న్ చేసింది. తన ఈగోను పక్కన పెట్టి స్టేట్ ఫ్యూచర్ కోసం ఢిల్లీ దాకా వెళ్లి బీజేపీని కూడా ఈ కూటమిలోకి తెచ్చారు. జనసేన కేవలం 21 సీట్లలోనే పోటీ చేస్తుందని అనౌన్స్ చేసినప్పుడు ఆయన ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. కానీ ఆయన టార్గెట్ సీట్లు కాదు, 100% సక్సెస్ రేట్. పోటీ చేసిన 21కి 21 అసెంబ్లీ సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేశారు. గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో కాపు కమ్యూనిటీ ఓట్లు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూత్ మొత్తం కూటమి వైపు ఏకపక్షంగా నిలబడడానికి పవన్ కళ్యాణే మెయిన్ పిల్లర్. ఆయన వేసిన ప్లాన్ జగన్ గారి నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. చాప్టర్ 5 వైనాట్ 175. పాలిటిక్స్ లో నమ్మకం ఉండాలి కానీ పొగరు లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. జగన్ గారి ఓటమికి ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు మరియు వారి వైనాట్ 175 అనే స్లోగన్ పెద్ద కారణం. అంత మెజారిటీతో గెలిచిన సీఎం కాలక్రమేణా జనాలకి, చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా కలవకుండా దూరం అయిపోయారు. కేవలం ఐపాక్ టీం ఇచ్చే రిపోర్టులు, 4-5 సలహాదారుల మాటలే విన్నారు. సీఎం చుట్టూ ఒక పెద్ద గోడే కట్టేసుకున్నారు. ఎలక్షన్స్ ముందు ఏకంగా 81 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు మార్చేయడం లేదా టికెట్లు కట్ చేయడం చేశారు. దీనివల్ల సొంత పార్టీలోనే రెబల్స్ ఎక్కువ అయిపోయారు. మంత్రులు కూడా సీఎం ను కలవాలంటే నెలల తరబడి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎవరైనా గవర్నమెంట్ ని ప్రశ్నిస్తే చాలు వారిపై కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయించడం కామన్ అయిపోయింది. సిద్ధం మీటింగులకి వస్తున్న జనాన్ని చూసి అదే నిజమైన పబ్లిక్ టాక్ అని భ్రమపడ్డారు. కానీ ఆ మీటింగులకి డ్వాక్రా మహిళలని, ఆశా వర్కర్లని బలవంతంగా బస్సుల్లో ఎక్కించి తెచ్చారనే గ్రౌండ్ రియాలిటీని వారు గమనించలేకపోయారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం, పర్సనల్ అటాక్స్ చేయించడం వల్ల న్యూట్రల్ ఓటర్లు మరియు చదువుకున్న వాళ్ళు వైసీపీకి పూర్తిగా గుడ్ బై చెప్పారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లాస్ట్ కి పార్టీని 11 సీట్లకు పడేసింది. ముగింపు, జగన్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా? ఇంత పెద్ద షాక్ తగిలిన తర్వాత, ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత అసలు జగన్ గారి పొలిటికల్ కెరియర్ క్లోజ్ అయిపోయినట్టేనా? ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలరా? పాలిటిక్స్ లో ఏది ఇంపాసిబుల్ కాదు ఫ్రెండ్స్. 2024 ఎలక్షన్స్ లో వైసీపీ ఘోరంగా ఓడిపోయినా వాళ్ళకి ఇంకా 39% కంటే ఎక్కువ ఓట్ షేర్ ఉంది. అంటే దాదాపు 1,30,00,000 మంది జనాలు ఇప్పటికీ జగన్ వైపే ఉన్నారు. డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు పడ్డ ఒక స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఆయనకు ఇంకా ఉంది. కానీ ఆయన మళ్ళీ పుంజుకోవాలంటే మాత్రం తన పాత రూట్ ని, బిహేవియర్ ని 100% మార్చుకోవాలి. మెయిన్ గా లీడర్ అనేవాడు జనం మధ్యలో ఉండాలి. ప్యాలెస్ లలో లేదా పరదాల వెనక కాదు. కక్ష సాధింపు పాలిటిక్స్ పక్కన పెట్టి జనం ప్రాబ్లమ్స్ పై పోరాడే ఒక పద్ధతైన ప్రతిపక్షంగా మారాలి. రాష్ట్ర అభివృద్ధి పట్ల, జాబ్స్ క్రియేషన్ పట్ల ఒక క్లియర్ విజన్ చూపించాలి. తన చుట్టూ ఉన్న భజన బృందాన్ని పక్కన పెట్టి గ్రౌండ్ లో ఉన్న కింది స్థాయి కార్యకర్తల మాట వినాలి. తప్పులు జరగాయని జనాల ముందు ఒప్పుకునే ఓపెన్ మైండ్ ఉండాలి. 2019 ఎలక్షన్స్ ముందు పాదయాత్రలో చూపించిన వినయం, ఓర్పు మళ్ళీ చూపిస్తేనే జనాలు నమ్ముతారు. లేదంటే మాత్రం పాలిటిక్స్ లో వైసీపీ ఒక హిస్టరీగా మిగిలిపోవడం ఖాయం.
సో ఫ్రెండ్స్, ఇది ఏపీ ఎలక్షన్స్ లో జగన్ గారి ఓటమి వెనుకున్న అసలు కథ. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో అండ్ ఏ పాయింట్ మీకు కరెక్ట్ గా అనిపించిందో కింద కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.